ప్రైజ్ ది లార్డ్. పైకి భక్తి వేషం, హృదయంలో మోసం, ఇదే ప్రభువా నా విశ్వాస జీవితం. చేస్తారు జనుల ముందు ఎన్నెన్నో ప్రార్థనలు, ఆ పెదవులతోనే పలుకుతారు అసత్యాలు. తల వంచితే ధ్యానం, కనులు తెరిస్తే మోహం, నులువెచ్చని నయవంచన కదా నా జీవితం. పైకి భక్తి వేషం, హృదయంలో మోసం, ఇదే ప్రభువా నా విశ్వాస జీవితం. జనుల మధ్యలో నాకు ఎన్నో నీరాజనాలు, విశ్వాసిగా నాకు సంఘంలో గౌరవాలు. అయినా నా హృదయం నన్ను నిలదీస్తుంది, అర్హుడవేనా అంటూ నా మనసే అంటున్నది. క్షమించి నా స్థితిని మార్చవా నా తండ్రి. పైకి భక్తి వేషం, హృదయంలో మోసం, ఇదే ప్రభువా నా విశ్వాస జీవితం. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక విషయాన్ని నమ్ముతూ ఒక విషయం చెప్తున్నానండి. అదేమిటంటే, యేసు ప్రభు వేదాల్లో ఉన్నాడా? దీని గురించి పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒక శ్లోకం, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తదరక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సర్వమానవులు పాపాలు పోవాలంటే ఒక పరమాత్మ రక్తం భూమిపై చిందించాలి. ఆ రక్తం ద్వారా తప్పించి మానవ జాతికి పాప విమోచన లేదు అనేది దాని అర్థం. అయితే ఈ మన వేదాల్లోని భారతదేశానికి 4 వేదాలు: ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, సామవేదం. ఈ 4 వేదాలు ఉన్నటువంటి సారాంశంలో కొన్ని శ్లోకాలు యేసు ప్రభు గురించి ఉన్నాయి. అయితే మరి ఈ సర్వమానవులకి పాప విమోచన జరగాలంటే ఒక పరమాత్ముడు రక్తం చిందించాలి. ఆ పరమాత్ముడు రక్తం ద్వారా తప్పించి వేరే మార్గం లేదని చెప్పిన ఈ శ్లోకం, ఈ వేదాల్లోని సారాంశం ఎవరికి చెందుతుంది? అయితే కొంతమంది కాదంటారు. ఎందుకంటే కాదంటున్నాను నా ఉద్దేశం ఏంటంటే, వేదాల్లోని యేసు ప్రభు గురించి ఉందంటే అక్కడ అన్యులు గొప్పగా ఫీల్ అవుతారు అని వాళ్ళ తల భావం. కాదు. దేవుడు ఎక్కడైనా ఉండొచ్చు. ఇజ్రాయిల్ బెత్లెహేంలో ఎందుకు పుట్టాడు ఆయన? యేసు ప్రభు విశాఖపట్నం పుట్టొచ్చు కదా, చెన్నైలో పుట్టొచ్చు కదా, లేకపోతే ఇంకో కంట్రీలో పుట్టొచ్చు కదా, అమెరికాలో పుట్టొచ్చు కదా. ఆయన అమెరికా దేవుడు అంటారు జ్ఞానం లేక. ఆయన అమెరికాలో పుట్టలేదండి, భూమధ్య రేఖ. ఎందుకంటే లేఖనాలు చెప్తున్నాయి దేవుడు ఎక్కడ పుట్టాలనేది లేఖనాలు చెప్తున్నాయి. ఆ లేఖనాలు చెప్పిన ప్రకారం దేవుడికి తెలుసండి తను ఎక్కడ పుట్టాలో తెలుసు. ఎందుకంటే ఉదాహరణకి అవతార పురుషుడు అంటారు చాలామంది. ఈయన అవతార పురుషుడు, ఆయన అవతార పురుషుడు అంటారు. అవతార పురుషుడు అంటే అర్థం ఏంటి తెలుసండి? అవతార్, ఈ 2 పదాలు సంస్కృతంలో. ఆవ్ అంటే పరలోక రాజ్యం నుంచి భూమి మీదకి రావడం. తార్ అంటే దేని గురించి వచ్చాడు, ఆ తలక ఉద్దేశాన్ని నెరవేర్చడాన్ని తార్ అంటారు. అంటే చూసారా, మరలా ఆ ఉద్దేశం నెరవేర్చి సజీవుడుగా మరలా పరలోక రాజ్యం వెళ్ళాలి. అట్లా ఎవరు వెళ్ళారు? యేసు ప్రభు. అంటే అవతార పురుషుడు ఎవరికి చెందుతుంది అంటే, ఎందుకంటానంటే ఈ శ్లోకాల్లో యేసు ప్రభు తలకు గురించి వేదాలు ఉన్నాయంటే ఆశ్చర్యపడక్కర్లేదు. ఖురాన్లో ఉందండి, ఖురాన్లో ఉంది. మొహమ్మద్ ప్రవక్త గురించి 2-3 సార్లు ఉంటే ఖురాన్లో 24 సార్లు వర్డ్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎవరండి వర్డ్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటే యేసు ప్రభువే. మరి స్త్రీల పేర్లు ఎవరి ఉండదు ఖురాన్లో, అవునా కాదా? ముస్లిం సోదరులు తెలుసు. కానీ ఒకరి పేరు ఉంటుంది, మరియమ్మ. అంటే ఎందుకు చెప్తున్నానంటే, నేను దేవుడు ఇక్కడ ఉన్నాడు అంటే ఆశ్చర్యపడక్కర్లేదండి. ఇప్పుడు నా పేరు అన్ని మత గ్రంథాలు ఉందంటే ఆశ్చర్యపడాలి. ఒక సామాన్య మనిషిని నా పేరు అన్ని గ్రంథాలు ఉందంటే అది ఆశ్చర్యం. కానీ దేవుడు ఎక్కడైనా ఉండొచ్చండి, అది అందులో ఆశ్చర్యపడడం లేదు. అందులోని అభ్యంతరం వ్యక్తపరుస్తున్న కొంతమంది, కానీ అది నాకు సరిగ్గా అనిపించడం లేదు. ఒకసారి ఆలోచించండి. దేవుడు ఎక్కడైనా ఉండొచ్చు, దేవుడు ఎక్కడైనా పుట్టాలి. ఎక్కడ పుట్టాలో ఏమి చేయాలో అది ఆయన నిర్ణయం అండి. అది ఆయన నిర్ణయం. ఏదైనప్పటికీ ఒకటి, సాక్షాత్తు జగత్తు లోకరక్షకుడు ఆయన, మతం కాదు యేసు ప్రభు. ఆయన గొప్ప దేవుడు, ఆయన సజీవం దేవుడు, హృదయాలు మార్చే దేవుడు. ఎందుకంటే నా హృదయంలో ఎన్నెన్నో కల్మషాలు ఉన్నప్పటికీ మారుస్తున్నాడు. ఎస్, ఇది సత్యం.
ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.